వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి. సో నిన్న మొన్న ఆయన గురించి విపరీతమైన వైరల్ న్యూస్. కొన్ని సందర్భాల్లో మనం చేసే న్యూస్, మనం రాసే న్యూస్, మనం పోస్ట్ చేసే స్టేటస్లు కావచ్చు, రీల్స్ కావచ్చు, కొంతమంది ప్రాణాలు తీస్తుంది. తీస్తుంది. దీనికి 2 ఎగ్జాంపుల్స్ చెప్తా నేను. ఒకటి ముందుగా మార్నింగ్ నుంచి ఇవాళ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడు. ఇట్లాంటి థంబ్‌నెయిల్స్ కూడా పెట్టి చేశారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. దాంతో పాటు ఉదయ్ కృష్ణారెడ్డి రాసిన ఒక సూసైడ్ లెటర్ కూడా బయటపడ్డది. అండ్ సూసైడ్ కంటే ముందు ఆయన పెట్టిన పోస్ట్ కూడా బయటపడ్డది. అదేంటనేది నేను చెప్తా. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి ఆ ట్రైనీ ఐపీఎస్ విమెన్‌కి మధ్యలో ఏం జరిగిందనేది వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అండ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీస్‌కి మాత్రమే తెలుసు. లైంగిక వేధింపులు మాత్రమే, కన్ఫర్మేషన్ కాదు. అండ్ ఎటువంటి కన్ఫర్మేషన్ ఎవ్వరూ ఇవ్వలేదు. అండ్ దానికి సంబంధించిన ఎటువంటి కేసు ఉదయ కృష్ణారెడ్డి పైన ఇప్పటి వరకు అఫీషియల్‌గా నమోదైందే లేదు. అకాడమీ వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ లీవ్ పైన వెళ్ళమని చెప్పిండ్రు. ఉదయ కృష్ణారెడ్డి రావడం జరిగింది. అండ్ ఈ కంటిన్యూస్ రూమర్సే కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్సే కావచ్చు, లేదంటే పెట్టే థంబ్‌నెయిల్సే కావచ్చు, అవి కంటిన్యూగా నిన్న చూడడం అండ్ ఇవాళ సూసైడ్ అటెండ్ చేయడం. ఆ సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎస్ఆర్ నగర్ దగ్గర ఉండే జయంతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కి వాళ్ళ బ్రదర్ ఆయనను అక్కడికి తీసుకెళ్ళిండ్రు. కుటుంబ సభ్యులు పదే పదే ఒకటే చెప్తున్నాడు. అండ్ సూసైడ్‌కి ముందు కూడా ఉదయ్ కృష్ణారెడ్డి సోషల్ మీడియాకి ఒక రిక్వెస్ట్ చేసిండు. ఆ రిక్వెస్ట్ ఏంటనేది కూడా నేను చదువుతా. ఆ ఆరోపణలన్నీ ఫేక్. పోలీస్ అకాడమీలో తోటి మహిళా ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐఏఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చెప్పిండ్రంటే, తనపై వచ్చిన ఆరోపణలు, రూమర్స్ అన్నీ కూడా నిరాధారమే. ఆయన స్పష్టం చేసిండ్రు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిండ్రు. ఆయన ఇంకా క్లారిటీగా ఏం చెప్పిండంటే, ద కంప్లైంట్ అండ్ రూమర్స్ అగైన్స్ట్ మీ ఆర్ బేస్‌లెస్ అండ్ అన్‌ట్రూత్. I fully trust the legal process and believe that justice will. I humble argue the media to confirm the facts before reporting. అంటే దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ని ప్రాపర్ గా తెలుసుకోమని ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మన తీరు మారలేదు. ఆఖరికి ఇవాడ ఏం కాలేదు, వాళ్ళ బ్రదర్ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు కాబట్టి ఆయన నిలకడగా ఉన్నాడు. అండ్ డాక్టర్స్ కూడా కన్ఫర్మ్ చేసిండ్రు. ఏమని? ఆయనకు సంబంధించిన స్టేబుల్ గా ఉంది ఆరోగ్యం. సో ఒక స్టేబుల్ గా ఉన్నప్పటికీ అన్‌కాన్షియస్ పరిస్థితిలో ఉన్నాడు. శానిటైజర్స్‌లో ఏదో ఒక సబ్స్టెన్స్ మాత్రమే ఆయన స్టమక్ లో ఉంది. అది ఏంటి అనేది తేల్చే పనిలో ఉన్నామని చెప్పారు. సో ఇక్కడి వరకు చాలా క్లియర్. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడడం, వెంటిలేటర్ పైడం ఇవన్నీ వార్తలు అవాస్తవం. సో ఆయనకు సంబంధించిన ఈ ఇష్యూలో ఒక సూసైడ్ లెటర్ బయటపడ్డది. ఆ సూసైడ్ లెటర్ లో ఏం రాసుకొచ్చిండ్రు అనంటే, వాళ్ళకి సంబంధించిన ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు ఇది. ఏంటి అంటే, ఆరోపణ చేసిన మహిళా ట్రైనీతో ఏడాదిగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఈ విషయం వాస్తవం. సో, మహిళ ట్రైనీ ఐపీఎస్ ఇదే విషయాన్ని ఎఫ్ఐఆర్‌లో రాసిందా? కంప్లెయింట్‌లో రాసిందా? అది ఎఫ్ఐఆర్ అయిన దాంట్లో ఉందా అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. కేవలం లైంగిక ఆరోపణలు మాత్రమే. కానీ లైంగికంగా వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, ఒక పోలీస్ అధికారి ఇట్లా చేసిండు, అట్లా చేసిండు, ఇక నానా రకాల రభసంతా విన్నాం. కానీ ఇక్కడ ఏం రాసుకొనొచ్చిండు? ఒక సంవత్సరం పాటుగా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఆ విమెన్ ఐపీఎస్, ట్రైనీ ఐపీఎస్‌తో. తర్వాత ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని మళ్ళీ నా రూమ్‌కి వచ్చింది. దీంతో మా రిలేషన్‌షిప్ కొనసాగింది. ఇందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. నా చావుకి నలుగురు కారణం. ఆ నలుగురు ఎవరు అనేది స్పష్టంగా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పట్లేదు. కాకపోతే ఆ ట్రైనీ ఐపీఎస్‌తో తనకొక రిలేషన్‌షిప్ ఉండడం, ఆ రిలేషన్‌షిప్‌లో మధ్యలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాలనుకోవడం, మళ్ళీ తిరిగి తన రూమ్‌కి రావడం, మళ్ళీ ఒక రిలేషన్‌షిప్ కంటిన్యూ అవ్వడం, మళ్ళా తర్వాత మధ్యలో బ్రేకప్ అయిందో, లేదంటే ఇంకేం గొడవైందో, ఇంకేం వివాదమైందో అనేది నోబడీస్ నో. ఎక్సెప్ట్ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణ, చాట్స్, వీడియోస్ తప్ప మిగతా ఎవరికీ ఏమీ తెలీదు. కానీ కంప్లెయింట్‌లో ఉన్నది ఏంటి? ఆ కంప్లెయింట్‌లో ఉన్నది ఏంటి అంటే, లైంగికంగా వేధిస్తున్నాడు, బూతులు తిడుతున్నాడు అండ్ అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్నాడు అని ఆ ట్రైనీ ఐపీఎస్ ఆరోపణలో కంప్లెయింట్‌లో రాసింది. అసలుకి ఎందుకు అనే విషయం రాసిందా? ఎంతవరకు రాసింది? అండ్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన రిలేషన్‌షిప్ ఏంటి అనే విషయంలో కూడా దర్యాప్తు కంటిన్యూ అవుతుంది. సో ఇదొక చిన్న విషయం అని నేను చెప్పట్లేదు. ఇది కేవలం ఒక మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కో, అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కో, లేదంటే సూసైడ్ అటెంప్ట్ చేసిండు కాబట్టి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాదు. హోమ్ అఫైర్స్ దీన్నన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది.
సో నేషనల్ పోలీస్ అకాడమీలో ఎక్స్ట్రాడినరీ లీవ్ ఇచ్చింది. ఆరోపణలు వచ్చాయి కాబట్టి సస్పెండ్ కాదు. కేవలం ఒక లీవ్ పైన మాత్రమే ఉదయ్ కృష్ణారెడ్డిని పంపించడం జరిగింది. సో అసలు వాస్తవాలు ఏం జరిగాయని తెలియాల్సి ఉంది. సో ఒకసారి దర్యాప్తు ముమ్మరం అయితే తప్ప ఈ జరిగిన ఇష్యూస్ లోపల ఏం జరిగాయి? అసలు ఈ కంప్లెయింట్ ఏంటి? వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఉన్న విషయం వాస్తవమేనా? అసలకి ఎందుకు వీళ్ళు తిట్టుకోవాల్సొచ్చింది? నిజంగానే ఇన్ జనరల్‌గా ఒక లవ్ చేసుకోవడం, లేదంటే పెళ్లి వరకెళ్ళడం, మధ్యలో బ్రేకప్ అయిన తర్వాత ఒక డిస్టర్బెన్స్ ఏదైతే సాధారణంగా ఉండే ఇద్దరిలో ఏదైతే కపుల్‌లో కనిపిస్తదో, అలాంటి గొడవలే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నాయా? అనేది కూడా తేలాల్సుంది. ఆలోపే ఉదయ్ కృష్ణారెడ్డి సంబంధించి ఒక లైంగిక వేధింపులని, ఒక కామ పిశాచని, ఇంకొకటని విచిత్రమైన వాదనలు వినిపిస్తుంటే, ఆ వాదనలు తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ టైంలో మనం కేరళ ఇన్సిడెంట్‌ని ఒకసారి గుర్తుకు చేసుకోవాలి. కేరళలో కూడా ఒక ఇన్నోసెంట్ పర్సన్ చనిపోయిన తర్వాత ఆయన ఇన్నోసెంట్ అనేది పోలీసులు డిక్లేర్ చేశారు. కానీ అప్పటి వరకు జరగాల్సిన నష్టమంతా కుటుంబానికి జరిగింది. జరగాల్సిన నష్టమంతా ఆ వ్యక్తికి జరిగింది. పోవాల్సిన పరువంతా పోయింది. ఎదుర్కోవాల్సిన అవమానాలన్నీ కూడా ఎదుర్కొన్నాడు దీపక్. సో దీపక్ ఇష్యూ ఇప్పుడు ఈ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఇష్యూ నాకైతే సేమ్ లాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి లైంగిక వేధింపులు దీపక్ కూడా గతంలో ఎదుర్కొన్నాడు. ఒక అమ్మాయి పోస్ట్ చేసిన వీడియో చక్కర్లు కొట్టింది. కేరళతో పాటు ఏపీ, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో. సో అసలు నిజంగానే ఆ అమ్మాయిని ఏదో చేసేసిండు బస్‌లో అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆయన సూసైడ్ చేసుకోముందు రాసిన లెటర్ బయటకొచ్చిన తర్వాత పోలీసులు ఆ లెటర్ తీసుకొని కంప్లెయింట్ రిజిస్టర్ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, అమ్మాయిని అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ తరలించిన తర్వాత, పాపం దీపక్ తప్పేం లేదు. ఆ అమ్మాయి మాత్రమే లైంగికంగా నన్ను తాకాడు అసభ్యంగా నా ప్రైవేట్ పార్ట్స్‌కి అని చెప్పి లైక్‌ల కోసం ఆ అమ్మాయి ఆ వీడియో పోస్ట్ చేసిందన్న నిజం బయటపడ్డది. మరి ఉదయ్ కృష్ణారెడ్డి విషయంలో ఏం బయటపడ్డది ఇప్పటి వరకు? తెలీదు. కేవలం ఊహాగానాలు, ఇమాజినేషన్ కథలు. ఇక వీళ్ళు రాస్తున్న ఇమాజినేషన్ కథలు, చెప్తున్న ఇమాజినేషన్ కథలు సినిమా కంటే కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు. ఈ విషయాల్లో ప్రాణాలు పోతున్నాయని మనం గుర్తించుకోవాలి. నిజంగా ఇట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేసే ఫ్యామిలీస్‌కి తెలుసు ఆ పెయిన్ ఎంత ఉంటదో అనేది. నిజంగా వాస్తవం అయితే అప్పుడు అందరం ప్రతి ఒక్కరు కూడా గొంతెత్తి మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా ఇష్టమున్నట్టు థంబ్‌నెయిల్స్ పెట్టండి. ఇష్టమున్నానుసారం మీ ఇష్టమున్న న్యూస్ రాయండి. ఆ కుటుంబం ఇప్పుడు ఇదే మాటలు అర్థిస్తుంది మీడియాని, సోషల్ మీడియాని. పోస్ట్ చేసేవాళ్ళని, లైక్‌ల కోసం, షేర్‌ల కోసం, వ్యూస్ కోసం వీడియోస్ చేసేవాళ్ళని. ఇన్నోసెంట్ ఉదయ్ కృష్ణారెడ్డి. పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకు ఆగండి. సో జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదంటూ ఒక పోస్ట్ చేసిండ్రు. ఒక సూసైడ్ లెటర్‌లో రాసిండ్రు. ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయినా కూడా ఇంకా ఆగట్లేదు. మరి ఆ ప్రాణం పొయ్యే వరకు ఇట్లాంటి కంటిన్యూస్ చేస్తారా? లేదంటే ఆపుతారా? ఏం జరుగుతుందసలు? ఆ కుటుంబం మీ ప్రశ్నలు వినిపిస్తుంది. ఇంకా మీడియాతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఆ కుటుంబ సభ్యులకి. ఎందుకంటే ఏం మాట్లాడినా దాన్ని ఒక రాంగ్ వేలో కన్వే చేస్తారేమో అని భయం. ఒక పక్క ఉదయ్ కృష్ణారెడ్డి లైఫ్ ఏమైపోతుందని భయం. ఎందుకంటే ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్ స్థాయి వరకు ఎదగడం అంటే చిన్న మాట కాదు. ఉండే స్ట్రగుల్స్ కావచ్చు, ఆ ప్రిపరేషన్ కావచ్చు, లైఫ్‌లో ఎన్ని త్యాగాలు చేసి ఉంటాడు. సో ఒకటే ఐపీఎస్ కావాలని ఒక లక్ష్యంతోటి ఎన్ని మూమెంట్స్ సాక్రిఫైస్ చేసి ఉంటారు. ఒక గ్రూప్స్ రాసే వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలుసు. అలాంటిది ఒక ఐపీఎస్, ఒక కానిస్టేబుల్ స్థాయి నుంచి ఒక ఐపీఎస్‌కి ఎదగడం అంటే అది చాలా టఫెస్ట్ జాబ్. సో ఆ జాబ్ అంత లైఫ్‌లో అచీవ్ చేసిన తర్వాత చూస్తున్న మీడియాలో ట్రోలింగ్స్ గావచ్చు, లేదంటే రీల్స్ గావచ్చు, మిగతా ఇష్యూస్ కావచ్చు, ఆ ప్లాట్‌ఫార్మ్ పైన ఆ కుటుంబ సభ్యులు భరించలేని పరిస్థితి. ఆయన సన్నిహితులు, స్నేహితులు అందరూ గూడా ఈ ఇష్యూ పైన చర్చించుకునే పరిస్థితి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండే ఉదయ్ కృష్ణారెడ్డి ఏం చేస్తాడన్న కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక పక్క అకాడమీ స్టార్ట్ చేసింది ఇన్వెస్టిగేషన్. అట్‌లీస్ట్ ఇన్వెస్టిగేషన్ అయ్యే వరకైనా ఆరోపణలు మాత్రమే చూపించండి. ఆరోపణలని మీరు చూపించండి. వద్దనట్లేమో అంటున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఆరోపణలు మాత్రమే చూపించండి. నిజం ఉంది అని పదే పదే చెప్పకండి అంటూ అర్థిస్తున్నారు. మరి ఈ విషయంలో ఇప్పటికైనా సోషల్ మీడియా తీరు మారుతదా? ఉదయ్ కృష్ణారెడ్డి కోలుకున్న తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్‌లో ఏం తేలుస్తారా అనేది చూద్దాం.